మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక దేశ రాజధాని ఢిల్లీ మరోసారి బగ్గుమంటోంది. E20కి పూర్తి వ్యతిరేకంగా ఆప్ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు. ప్రధాని మోదీ నివాసం ముట్టడికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఆప్ ఆధ్వర్యంలో నిరసనకారులంతా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ను కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పోలీసుల చర్యలకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా చూసుకుంటే ఇవాళ కేజ్రీవాల్ ఆయన నిరసన తెలుపుతున్నారు. సో అందుకు ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. నిరసనకారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి అందరూ కూడా సిద్ధమైపోయారు. అయితే వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే పెట్రోల్ బంకుల్లో కేవలం E20 మాత్రమే కాకుండా సాధారణ ప్యూర్ పెట్రోల్ ను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే వినియోగదారుడికి నచ్చినటువంటి ఇంధనాన్ని ఎంచుకునేటువంటి అవకాశం వినియోగదారునికే ఇవ్వాలి. ఖచ్చితంగా ఓన్లీ E20 మాత్రమే ఉంచకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ E20 ఇథనాల్ కి వ్యతిరేకంగా ఆప్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోదీ నివాసం ముట్టడికి అయితే ప్రస్తుతానికి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఒక్కొక్కరిగా నిరసనకారులందరూ కూడా బయటకు వచ్చి నించినటువంటి నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొత్తానికైతే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ను కూడా పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. వెంటనే రోడ్డుపైనే బైఠాయించి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. पेट्रोल चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। तेल चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। अरे कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। पेट्रोल चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। पेट्रोल चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। पेट्रोल चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। अरे चोर कहाँ मिलेंगे? ఢిల్లీ మరోసారి బగ్గుమంటోంది. E20కి వ్యతిరేకంగా ఆప్ ఆధ్వర్యంలో నిరసనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ నిరసనకారులందరూ కూడా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటి వరకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించండి వెంకట్. ఈ ఇథనాల్ కి సంబంధించి ఏదైతే 20% ఇథనాల్ కలపడం పెట్రోల్ లో E20 అనేటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వాహనదారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అంటే BS4 వాహనాలు కానీ లేదంటే ఈ పాత వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి, దీనివల్ల ఇంజిన్ లో సమస్యలు వస్తున్నాయి అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాత్రం సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇటీవల నితిన్ గడ్కరీ మాట్లాడుతూ E20 వల్ల ఏదో పాత రబ్బర్లు పోతున్నాయి, చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నాయి తప్ప పెద్ద కంప్లైంట్లు ఏం లేవు అనేటువంటి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి అయితే దానికి సంబంధించి అటు మధ్యప్రదేశ్ లో కూడా ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అంటే రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. మొన్న అంటే నీట్ అంశాన్ని లేవనెత్తినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈ అంశాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం ఉంది. అంటే యువకుల వద్ద ఎక్కువగా కొత్త బైకుల కంటే పాత బైకులే ఉండేటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగుల వద్ద. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంత బైకులకు సంబంధించి ఇథనాల్ E20 పెట్రోల్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం కొంత సమర్థించుకునేటువంటి వైఖరిని ఇక్కడ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో సమర్థించట్లేదు. ముఖ్యంగా ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని చుట్టుముట్టేందుకు అంటే ముట్టడించేందుకు ప్రయత్నం చేయడం ఇదంతా కొంత ఆందోళన కలిగించినటువంటి అంశం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుల నుంచి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు VD సతీశన్ గాని, అలాగే అటు DK శివకుమార్ గాని, అలాగే అటు MP KC వేణుగోపాల్ గాని వీళ్ళందరూ కూడా ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ఆప్ పార్టీకి సంబంధించి కూడా అరవింద్ కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా వీళ్ళిద్దరూ కూడా
అలా వీళ్ళ నేతృత్వంలో అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు వీళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి అయితే చేయి దాటకపోయినప్పటికీ కొంత అంటే అక్కడికి ఆప్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయనేటువంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి మొన్న ఏదైతే మనం 10 రోజుల క్రితం చూసినటువంటి పరిస్థితులు, అంటే పార్లమెంట్ ఉభయ సభల ప్రారంభం రోజున వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున చూసినటువంటి పరిస్థితులు మళ్ళీ కనపడేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట వినపడుతోంది. అండ్ ఇంకొకటి విషయం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్లే ఇథనాల్ని దిగుమతి చేసుకుంటున్నారని చెప్పేసి ఒక ఆరోపణ కూడా ప్రధానంగా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి బీజేపీ గానీ కేంద్రం నుంచి గానీ మన రెస్పాన్స్ వచ్చిందా? అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి మేము అట్లా అంటే వినియోగదారులకు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి హక్కులను మేము హరించడం లేదు, వాళ్ళకి ఏది కావాలన్నా సరే మేము అందుబాటులో ఉంచుతున్నామని చెప్తున్నారు. కానీ దాదాపుగా అప్పుడు మామూలుగా చూసుకుంటే ఆ ప్యూర్ పెట్రోల్ అనేటువంటి అంశం 170 రూపాయలు ఉంది లీటర్. కాబట్టి దీనివల్ల సామాన్యుడు కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా E20 కలిపిందే 117 రూపాయలు 120 రూపాయల వరకు అమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ఇక అంటే దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అమెరికాకు సంబంధించి అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం వల్లనే, లేదంటే అటు వెనిజులా ఆయిల్ కానీ ఇవన్నీ దిగుమతి చేసుకోవాలన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితులు తల ఎత్తాయి అనేటువంటి ఆందోళన అక్కడ రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు బీజేపీ మాత్రం దీనికి సంబంధించి ఇంకా స్పందించలేదు. కాకపోతే ఇటువంటి అంశాలను ఎక్కడన్నా లేవనెత్తి దేశద్రోహం అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం, ప్రతిపక్ష పార్టీలు నోరు ముగించేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకొకటి నిరసనలు ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్ చేస్తున్నటువంటి నిరసనలు ఉన్నాయో ఇవి కేవలం ప్రజల సమస్యలపైన చేస్తున్నటువంటి నిరసన, లేకపోతే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఒక రాజకీయ వ్యూహంగా మారేటువంటి అవకాశం, అసలు విశ్లేషకులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఇది ఖచ్చితంగా 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అడుగులు స్పష్టంగా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఇతర ప్రతిపక్షాలు ఏవైతే తృణమూల్ కాంగ్రెస్ కానీ అలాగే ఇటు టీఆర్ఎస్ సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ చాలా యాక్టివ్ గా ఇందులో ముందుకు వెళ్తోంది. అలాగే సమాజ్వాదీ పార్టీ ఉంది, అలాగే అటు హర్యానా పంజాబ్ లోని కొన్ని పార్టీలు, అలాగే అటు మా జమ్మూ కాశ్మీర్ లోని PDP కానీ ఇలా కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా కొంత బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకునే వీళ్ళు రాజకీయం అయితే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే దేశ రాజధాని ఢిల్లీ మరోసారి బగ్గుమంటోంది. E20కి పూర్తి వ్యతిరేకంగా ఆప్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ నివాస ముట్టడికి భారీ రెస్పాన్స్ కూడా వస్తోంది. ఆప్ ఆధ్వర్యంలో నిరసనకారులందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీలో కనిపిస్తుంది. అయితే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ను కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. పోలీసుల చర్యకు నిరసనగా వాళ్ళంతా కూడా రోడ్డుపై బైఠాయించి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజు రాజధాని ఢిల్లీలో కనిపిస్తోంది. సో మొత్తానికైతే యాప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసనకు భారీగా తరలి వస్తున్నారు నిరసనకారులంతా కూడా. వాళ్ళంతా కూడా యాప్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. E20కి వ్యతిరేకంగా యాప్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. సో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి E20 ఇంధన విధానానికి పూర్తి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ నిరసనకు పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శన దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే నిరసనకారులందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకని వాళ్ళంతా కూడా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తోంది.